సో గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ. ఇది మన అకాడమీ. మనం ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అనేవి ఏపీఎస్సి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ దానిలో భాగంగానే ఈరోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అనేవి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ దానిలో ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ డ్వాక్రా మహిళల కుమార్తెలకు కళ్యాణ లక్ష్మి అనే ఒక కొత్త పథకాన్ని లాంచ్ చేయబోతుంది అనమాట. సో ఆంధ్రప్రదేశ్లో మనందరికీ తెలిసింది డ్వాక్రా అనే ఒక ప్రత్యేక మహిళలకు సంబంధించినటువంటి ఒక సంస్థ ఉందన్నమాట. ఇదేంటంటే డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్. సో డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్, సో వాళ్ళ కోసం స్పెసిఫిక్గా తీసుకొచ్చిన ఒక ప్రోగ్రామే డ్వాక్రా అన్నమాట. సో ఈ డ్వాక్రా ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందంటే మొబిలైజేషన్ ఆఫ్ సేవింగ్స్ అనమాట. మొబిలైజేషన్ ఆఫ్ సేవింగ్స్ అండ్ దాంతో పాటుగా ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తక్కువ వడ్డీ రేట్లకే లోన్స్ అనేవి ఇవ్వటం జరుగుతుందన్నమాట. అంటే డ్వాక్రా మహిళలకు యాక్సెస్ టు ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్. సో ఈ యాక్సెస్ టు ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అనేది ఏదైతే ఉందో, ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ద్వారా మహిళలు తమంతట తాము స్వయంగా ఉపాధి అవకాశాలను కూడా సృష్టించుకోగలుగుతున్నారన్నమాట. సో ఈ ఉపాధి అవకాశాలను సృష్టించుకోవటం వల్ల ఏమవుతుందంటే జనరల్గా ఈ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ అనేది కూడా ఒక పాసిబిలిటీ. ఎకనామిక్ ఎంపవర్మెంట్ అండ్ సెల్ఫ్ సఫిషియన్సీ అండ్ సెల్ఫ్ డిపెండెన్స్ ఆర్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఉమెన్ కూడా ఒక పాసిబిలిటీ. అండ్ దాంతోపాటు సోషల్ ఎంపవర్మెంట్, ఎకనామిక్ ఎంపవర్మెంట్ అనేది ఈ సోషల్ అండ్ పొలిటికల్ ఎంపవర్మెంట్ కూడా దారితీస్తుంది అనమాట. సో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఉమెన్ ఆల్ రౌండ్ హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం డ్వాక్రా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది బై గివింగ్ దెమ్ యాక్సెస్ టు ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అనమాట ఎట్ అ లో ఇంట్రెస్ట్ రేట్. అయితే ఈ డ్వాక్రాలోనే భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కళ్యాణ లక్ష్మి అనేది ఏదైతే ఉందో, ఈ కళ్యాణ లక్ష్మి అనే ఒక కొత్త పథకాన్ని కూడా ప్రారంభించబోతుంది అనమాట. ఈ కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో, సో డ్వాక్రా మహిళ కుమార్తెలకి వివాహం చేయటం వాళ్ళకి భారం కాకూడదు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ అనేది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తుందన్నమాట ఈ డ్వాక్రా మహిళలకి. ఎందుకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తుంది అంటే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ డ్వాక్రా మహిళల కుమార్తెల వివాహం కోసం ఇచ్చేటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్సే. అండ్ ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఒక రకంగా ఇన్స్టిట్యూషనల్ క్రెడిటే అండ్ తక్కువ వడ్డీ రేట్లతో ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఈ డ్వాక్రా మహిళలకి ఇవ్వటం జరుగుతుంది వాళ్ళ కుమార్తెల వివాహం చేయటానికి. వివాహం అనేది భారం కాకూడదు, అది ఆమె గౌరవం, రైట్? సో ఆ డ్వాక్రా మహిళ యొక్క గౌరవం, ఆమె కుమార్తె యొక్క గౌరవం అనే ఒక ప్రత్యేక నినాదంతో ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమలు చేయబోతుంది. ఆ పథకం పేరే కళ్యాణ లక్ష్మి అనే ఒక కొత్త పథకం అనమాట. అండ్ ఈ కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా ఈ డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుమార్తెల వివాహం కోసం కేవలం పావలా వడ్డీ అంటే దాదాపుగా 4% వడ్డీకే రుణం అనేది మంజూరు చేస్తారు. అండ్ ఈ రుణం కూడా కనిష్టంగా 10,000 నుంచి గరిష్టంగా 1,00,000 రూపాయల వరకు రుణం తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఈ రుణం ఏదైతే ఉందో ఆ రుణం తీసుకొని డ్వాక్రా మహిళల కుమార్తెల వివాహానికి ఎలాంటి భారం లేకుండా, ఎలాంటి ఆర్థిక భారం లేకుండా వాళ్ళకి వివాహం చేయడానికి ఛాన్సెస్ ఉంటుందని చెప్పేసి ఈ లోన్ అమౌంట్ని కనిష్టంగా 10,000 నుంచి గరిష్టంగా 1,00,000 రూపాయల వరకు పెంచడం జరిగిందనమాట. అండ్ దీనిలో కూడా ఎట్లాంటి అదనపు ప్రాసెసింగ్ ఛార్జీలు కూడా ఏముండవు ఈ లోన్ ఇచ్చే టైంలో. అయితే లోన్ని తిరిగి ఈ లోన్ ఏదైతే తీసుకుంటున్నారో డ్వాక్రా మహిళలు కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా ఆ లోన్ని కూడా తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక రకంగా లోన్ అనమాట, గ్రాంట్ కాదు. సో గ్రాంట్ అంటే ఏంటంటే జనరల్గా అది తిరిగి పే చేయాల్సిన అవసరం లేదు. బట్ లోన్ ఏదంటే అది తిరిగి పే చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందన్నమాట. అయితే తీసుకున్న రుణానికి మొత్తానికి అనుగుణంగా వాయిదాల రూపంలో ఆ తీసుకున్న రుణం అనేది చెల్లించాల్సి ఉంటుంది 4% వడ్డీ రేటుతో. అండ్ దాంతోపాటు గరిష్టంగా అంటే మ్యాక్సిమం 48 వాయిదాల్లోపు ఈ తీసుకున్న మొత్తం ఏదైతే ఉందో దాన్ని తిరిగి చెల్లించడానికి కూడా ఈ కళ్యాణ లక్ష్మి పథకం అనేది వీలు కల్పిస్తుంది అనమాట ఆంధ్రప్రదేశ్లో. అండ్ దాంతోపాటు ఇప్పుడు మనం ఒకసారి అర్హతల గురించి ఒకసారి చూస్తే
డ్వాక్రా సంఘాల మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అర్హులే. అండ్ డ్వాక్రా సంఘాల మహిళల్లో కూడా ప్రత్యేకంగా ఎవరైతే ఈ డ్వాక్రా సంఘంలో కనీసం 6 నెలలు లేదంటే అంతకంటే ఎక్కువ కాలం సభ్యులుగా ఉంటారో, అంటే 6 నెలల కంటే తక్కువ కాలం డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న వ్యక్తులకి ఈ కళ్యాణ లక్ష్మి పథకం అనేది వర్తించదనమాట. అంటే ఎవరైతే 6 నెలలు అండ్ అంతకంటే ఎక్కువ కాలం డ్వాక్రా మహిళలుగా సభ్యులుగా ఉంటారో వాళ్ళకి ఈ పథకం అనేది వర్తిస్తుంది. అండ్ ఇప్పటికే ఎవరికైతే బ్యాంక్ లింకేజీ ఉందో అండ్ అదేవిధంగా స్త్రీనిధి లేదంటే ఉన్నతి ఇతర మార్గాల్లో తీసుకున్నటువంటి అప్పును వాళ్ళు క్రమంగా చెల్లిస్తున్నటువంటి డ్వాక్రా సభ్యులు అయి ఉండాలి. ఎందుకంటే డ్వాక్రా మహిళలు ఆల్రెడీ లోన్స్ తీసుకొని ఉంటారు. అండ్ లోన్స్ తీసుకున్నప్పుడు ఆ లోన్స్ను కూడా క్రమంగా చెల్లిస్తున్నటువంటి మహిళలు అయితే వాళ్ళకి మాత్రమే ఈ కళ్యాణ లక్ష్మి అనే పథకాన్ని వర్తింపజేస్తారనమాట. ఇవి అర్హతలు. అయితే ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించబోతున్నారు అంటే, ఈ పథకాన్ని ఈ నెల 23వ తారీఖున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ పథకం అనేది ప్రారంభించబోతున్నారు అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ కళ్యాణ లక్ష్మి అనే పథకం ఏదైతే ఉందో, ఈ కళ్యాణ లక్ష్మి అనే పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మే 23వ తేదీన ప్రారంభించబోతున్నారు అనమాట. అండ్ దాంతోపాటు ఈ 2026-27 ఫైనాన్షియల్ ఇయర్లో ఈ కళ్యాణ లక్ష్మి అనే పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపుగా 250 కోట్ల రూపాయలు ప్రతిపాదించడం కూడా జరిగిందనమాట. అయితే ఈ పథకం, ఈ కళ్యాణ లక్ష్మి పథకంలో ఉన్నటువంటి ఇంకొక లక్ష్యం ఏంటి అని అంటే, ప్రతి ఏటా దాదాపు 25,000 మంది డ్వాక్రా మహిళల యొక్క కుమార్తెలకు ఇది లబ్ధి చేకూర్చాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేయడం జరుగుతుందన్నమాట. రైట్. సో 25,000 మంది డ్వాక్రా మహిళల యొక్క కుమార్తెలు వాళ్ళ వివాహం ద్వారా లబ్ధి పొందాలి ఈ కళ్యాణ లక్ష్మి అనే పథకం ద్వారా ఒక లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగింది. ఈ కళ్యాణ లక్ష్మి అనే పథకాన్ని మే 23న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించబోతున్నారు. అండ్ ఈ 26-27 ఫైనాన్షియల్ ఇయర్లో ఈ కళ్యాణ లక్ష్మి పథకానికి 250 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించనుందన్నమాట. ఇదండి కళ్యాణ లక్ష్మి పథకం గురించి. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఈ చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, సో ఈ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే ముఖ్యంగా ఈ హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఏదైతే ఉందో, ఈ హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా కొన్ని నోడ్లు కూడా ప్రకటించడం జరిగిందనమాట. ఆ నోడ్లలో మోస్ట్ ఇంపార్టెంట్ నోడే ఈ ఓర్వకల్ నోడ్ అనమాట. ఈ ఓర్వకల్ నోడ్ అనేది ప్రత్యేకంగా హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్కి సంబంధించిందనమాట. హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో భాగం అనమాట. ఈ ఓర్వకల్ నోడ్ అనేది కర్నూలు జిల్లాలో ఉందన్నమాట. రైట్. సో కర్నూలు జిల్లాలో ఈ ఓర్వకల్ నోడ్ అనేది ప్రారంభించబోతున్నారు. అంటే ఈ ఓర్వకల్ నోడ్ అనేది అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపుగా 2,786 కోట్ల రూపాయలు అనేవి ఖర్చు చేయబోతుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఫ్రమ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. రైట్. సో దీనిలో భాగంగా ఈ కర్నూలు ఓర్వకల్ నోడ్, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా ఈ ఓర్వకల్ నోడ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి భూసేకరణ, మొదటి దశ భూసేకరణ మొత్తం దాదాపుగా పూర్తయింది. ఎందుకంటే మొత్తం 2,621.22 ఎకరాల లక్ష్యానికి గాను ఇప్పటికే 2,513 ఎకరాల భూసేకరణ అనేది పూర్తి చేయడం జరిగింది. ఎందుకంటే అలాంటి ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ చేయాలన్నా, నోడ్స్ డెవలప్ చేయాలన్నా కూడా చాలా ఎక్కువగా ల్యాండ్ అవసరం అవుతుంది. అండ్ ఆ ల్యాండ్ అనేది దాదాపుగా భూసేకరణ పూర్తయింది. అయితే ఈ ఓర్వకల్ నోడ్ అనేది 2028 అక్టోబర్ 30 నాటికి కంప్లీట్గా ఈ ప్రాజెక్ట్ పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందనమాట. అయితే ఈ ఓర్వకల్ నోడ్ని డెవలప్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ల రూపంలో 1,771.19 కోట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ గ్రాంట్ అంటే ఏంటంటే జనరల్గా తిరిగి పే చేయాల్సిన అవసరం లేదనమాట. రైట్. సో గ్రాంట్ అంటే ఇది ఒక ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అండ్ ఇది తిరిగి పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఈ ఓర్వకల్ నోడ్ డెవలప్ చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే గ్రాంటు 1,771.19 కోట్లు.
అండ్ రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద 1,014.91 కోట్లు ఈ భూముల రూపంలో కేటాయించడం జరిగిందనమాట. అండ్ ఇప్పటికే ఈ ఓర్వకల్ నోడ్ డెవలప్మెంట్ కోసం అవసరమైనటువంటి మాస్టర్ ప్లాన్ కానీ పర్యావరణ అనుమతులు కానీ కంప్లీట్గా పూర్తవడం కూడా జరిగిందనమాట. అయితే ఈ ఉపాధి అవకాశాలను గురించి మనం పరిశీలిస్తే ఈ ఓర్వకల్ నోడ్ డెవలప్ చేయడం ద్వారా ఈ మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కల్పించడం ద్వారా దాదాపుగా 1,200 కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవకాశం ఉంది. అండ్ ఈ 1,200 కోట్ల పెట్టుబడుల ద్వారా 45,000 మందికి ప్రత్యక్షంగా కూడా ఉపాధి లభించే అవకాశం ఉందన్నమాట. అంటే 45,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు లభించే అవకాశం కూడా స్పష్టంగా కనపడుతుంది. ఈ ఓర్వకల్ నోడ్ డెవలప్ చేయడం ద్వారా దాదాపుగా 12,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు కూడా ఆంధ్రప్రదేశ్కి వస్తాయన్నమాట. అయితే ఈ ఓర్వకల్ నోడ్లో అనువైన పరిశ్రమలు ఏంటి అంటే నాన్ మెటాలిక్ మినరల్స్ కానీ, ఫార్మా పరిశ్రమ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, ఆగ్రో ఇండస్ట్రీస్, రసాయనాలు, టెక్స్టైల్ ఈ ప్రాంతానికి అత్యంత అనుకూలం అనమాట. అండ్ అదేవిధంగా ఈ ఓర్వకల్ నోడ్ పరిధిలో డ్రోన్ సిటీని కూడా డెవలప్ చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఈ నోడ్ పరిధిలో డ్రోన్ సిటీ కోసం ప్రత్యేకంగా 282 ఎకరాలు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆల్రెడీ కేటాయించడం జరిగింది. అండ్ ఇక్కడ సుమారు 500కు పైగా ఈ డ్రోన్ సంస్థలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అండ్ దీని ద్వారా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా 40,000 మందికి కూడా ఉపాధి లభించే అవకాశం ఉందని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది అనమాట. రైట్ అండి. ఈ డ్రోన్ సిటీ కూడా ఈ ఓర్వకల్ నోడ్ ఏదైతే ఉందో దాని పరిధిలో డెవలప్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓవరాల్గా ఈ నోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నోడ్స్ అనేవి ఒక రకంగా ఇండస్ట్రియల్ హబ్స్గా యాక్ట్ చేస్తాయి అనమాట. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేస్తాయి, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని కూడా ప్రొవైడ్ చేస్తాయి. అండ్ ఆంధ్రప్రదేశ్ను ఓవరాల్గా ఒక ఇన్వెస్ట్మెంట్ హబ్గా మారుస్తాయి అనమాట. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.